మామ్ క్రిష్ 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 ఇది అక్క నెక్లెస్, ఇది అక్క నెక్లెస్. మామ్ చూస్తే తెలియట్లా అమ్మగారిని ఎవరో లాకెళ్ళిపోయారు. కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా, దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా, చూస్తూనే కూర్చుంటావా రాయిలా మసలటం మానేసావా మనిషిగా కలియుగానా, ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా, మంచిని ప్రేమించిన ఈ కథ చితిమంటగా మిగిలేనా, కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా. క్రిష్ అమ్మ గురించి ఏమైనా? నలుగురు మోసే వరకు నలుగురి కోసం బతుకంటూ సాయమై సాగిన గుండె చితిలామంటేనంటూ నేను నీకే దూరం చేసిన ఈ ఆటకు అంతేది, కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా, దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా. ఆగో, ఎక్కడే మా అమ్మ? నిన్నే అడుగుతున్నాను, మా అమ్మేదే? ఇన్ని రోజులు మా అమ్మ నాకు మాత్రమే దూరం చేశావు, ఇప్పుడు ఈ లోకానికే దూరం చేయాలనుకుంటున్నావు కదా? ఏమండి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే నేను చచ్చిపోయాను. ఇప్పుడు మా అమ్మను కూడా చంపాలనుకుంటున్నావు కదా? అయ్యో అలా మాట్లాడకండి ప్లీజ్. క్రిష్, నువ్వు మనిషివా పశువా? భార్య మీద చేయి చేసుకోవడానికి సిగ్గుగా లేదు? ఏయ్, ఆ మాట అనడానికి నువ్వెవడరా? ఈ ఇంటి పెద్ద కొడుకుని. ఛే, ఏం బతుకులు రమ్మేవి. దీనికి నీకు పెద్ద తేడా లేదు. నువ్వు పెళ్ళానివి కాదన్నా ఇది ఇంటిని పట్టుకుని వేలాడుతుంది. నువ్వు ఎవడో తెలియకపోయినా పెద్ద కొడుకునని చెప్పుకుంటున్నావు. అలాంటి నువ్వు నాకు నీతులు చెప్పడమా?
ఛే! రాయ్ నీతులు చెప్పడం కాదురా, మీనాక్షిని కొట్టడం తప్పు అంటున్నాను. ఆ మాట చెప్పే అర్హత నీకు లేదంటున్నాను. ఈరోజు నా తల్లి కనిపించకపోవడానికి, నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకడానికి కారణం మీరేరా. ఇన్నాళ్ళు ఈ ఇంటికి శత్రువులే లేరు, ఎప్పుడు ఈ కుటుంబానికి పగోళ్లే లేరు. అలాంటిది ఈ ఇంటికో శత్రువుని తయారు చేసింది ఇది. దానికి సపోర్ట్ చేసేది నువ్వు. రాయ్ మీనాక్షి శత్రువుల్ని తయారు చేయలేదురా, ఈ ఇంటికి నష్టం చేయలేదు. ఓ ఆడదానికి న్యాయం చేసింది. ఎవడికి కావాలరా మీ న్యాయాలు? మీ న్యాయం ఇప్పుడు మా అమ్మని తిరిగి తెస్తుందా? మీ న్యాయం ఆ పాపిరెడ్డి గారి మనసు మారుస్తుందా? మీరు చేసిన పాపానికి మా అమ్మ బలి అవుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావురా? రాయ్ నువ్వు మగాడివైతే అమ్మని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. అమ్మ ఎక్కడుందో వెతకడానికి ట్రై చేయి. పాపిరెడ్డి కాదో వాడి బాబునైనా ఢీ కొడదాం. అమ్మని కాపాడుకుందాం, అంతేకాని మంచి పని చేసిన మీనాక్షి మీద నిందలు వేయకు. నువ్వెవడ్రా? నువ్వేంట్రా మా అమ్మని కాపాడేదే? నా తల్లికి పేగు తెంచుకుని పుట్టిన కొడుకు ఈ క్రిష్ బ్రతికే ఉన్నాడు. అనాథల అండ మాకు అవసరం లేదు. ఏయ్, మా అమ్మకేమన్నా అయ్యిందో నువ్వు ప్రాణాలతో ఉంటావు. జాగ్రత్త. మీనాక్షి, అరణ్యమంతా తరిగిన ఈ మృగాలు మాత్రం పెరిగేన, అహాల జ్వాలే రగిలేన, పగసెగ తగిలే, క్రోధాలే మిగిలే, ప్రాణాలే నలిగేన, నీలంత ప్రబలేన నేరమే. ఎస్ఐ గారు, ఏమైనా తెలిసిందా? ప్లీజ్. క్రిష్ గారు, ఏంటండి ఇది? ఇక్కడ చూస్తే మీ పరిస్థితి ఇలా ఉంది, అక్కడేమో మీనాక్షి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు.
కొమ్మలి కొమ్మలి ఏడుస్తుంది. మీరిద్దరూ కలిసిపోయి ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉందండి. క్రిష్ గారు, మీరు మీనాక్షి కలిసిపోయారు, హ్యాపీగా ఉంటున్నారు, అందుకే అంత గొప్ప పార్టీ అరేంజ్ చేస్తున్నారని తెలిసి ఎంత సంతోషపడ్డానో తెలుసా? కానీ ఇంతలోనే ఆంటీ అందరి ఆనందం ఆవిరైపోయింది. పొరపాటు పడుతున్నావు గౌతమి. మేమిద్దరం కలిసిపోయినందుకు పార్టీ చేయలేదు. కలిసిపోయామని అమ్మ భ్రమపడింది, అందుకే పార్టీ అరేంజ్ చేసింది. ఏమంటున్నారు క్రిష్ గారు? అవును గౌతమి, నేను మీనాక్షి కలిసిపోయాం అన్నది అబద్ధం. మేము ఒకటయ్యాం అన్నది అబద్ధం. నేనేంటో, నా స్టేటస్ ఏంటో, తనేంటో, తన మానసిక స్థితి ఏంటో ప్రాక్టికల్గా మీనాక్షికి తెలియచెప్పడానికి దగ్గరైనట్టు నటించాను. బయటికి తీసుకెళ్ళాను. అంత దగ్గరైంది శాశ్వతంగా దూరం అవడానికి గౌతమి. క్రిష్, కానీ ఇదంతా నిజం అని నమ్మి అమ్మ తనకు తానే ఊహించుకుని ఇదంతా ఏర్పాటు చేసింది. అంటే నా డౌట్ కరెక్టే అన్నమాట. మరి ఫామ్ హౌస్ లో అన్ని గంటలు గడిపారు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండానే అలా గడపకపోతే నేనేంటో మీనాక్షికి తెలిసేది కాదు. అందుకే ఆ 10 గంటలు నటించాను. కానీ జీవితాంతం నటించలేనుగా. క్రిష్, మీరు అలా చెప్తుంటే మీ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. మీరెంత స్ట్రగుల్ అవుతున్నారో నేను ఊహించగలను. ఎందుకు క్రిష్ మిమ్మల్ని మీనాక్షి అర్థం చేసుకోవట్లేదు? మగాడిని అర్థం చేసుకోలేని ఆడది ఏం సుఖ పెడుతుంది? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ బలవంతంగా నీళ్లు తాగించగలవా? ఈ మాత్రం మీనాక్షికి అర్థం కాకపోవడం చాలా బాధాకరం. మీ గొప్పతనాన్ని, మీ మెంటాలిటీని గమనించకపోవడం చాలా దురదృష్టకరం. మీనాక్షి మంచిదే, కానీ ఏం లాభం? మీకు సూట్ అవ్వదే. సర్లేండి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీకు దొరక్కపోరు. అసలే మీ అమ్మగారి కోసం వెతికి వెతికి చాలా అలసిపోయారు. ఇలాంటి టైంలో మీ పక్కనే ఉండి ఓదార్చాలనుంది, కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలిగా. నేను వెళ్ళి ఆంటీ గారి గురించి ఎంక్వైరీ చేస్తాను. టేక్ కేర్, బాయ్. నా తెలివితేటల్ని, నా పౌరుషాన్ని, నా ధైర్యాన్ని 100కి 100 పాళ్ళు పంచుకు పుట్టింది. చేతగాని ఏదవల్లారా మీలాగనుకుంటున్నారంట్రా? మన మీద అడ్డమైన రాతలు రాసిన జర్నలిస్ట్ గాడిని గుట్టు చప్పుడు కాకుండా మర్డర్ చేయండిరా అంటే సినిమా షూటింగ్ లాగా పబ్లిక్ లో షో ఏర్పాటు చేసి
ఆ మీనాక్షి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అది కోర్టుకు వెళ్ళటం, సాక్ష్యం చెప్పటం, నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసి ఇదిగో నన్నిట చీకటి కొట్టో పడేయటం. కానీ నా కూతురు దాని తెలివితేటలు ఉపయోగించి నా శత్రువు ఇంట్లో ప్రవేశించింది. ఒకడికి తెలియకుండా ఒకణ్ణి, ఒకడికి తెలియకుండా ఇంకోణ్ణి అందరినీ మర్డర్ చేసి అసలు పారేస్తుంది. అది ఆడది కాదురా, ఆడ పులి. ఇక నుంచి మనకన్నీ శుభవార్తలే. నాన్నా రామ రామ రా బంగారు తల్లండి, తిరుపతి లడ్డండి, బంగారు కొండండి. రే టైగర్ రా టైగర్. దండబెట్టరా, దండబెట్టు, దండబెట్టా. గౌతమ్ అమ్మ జిందాబాద్, గౌతమ్ అమ్మ జిందాబాద్. నాదే ఉంది నాన్న. మన వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా, కంగారు పడకుండా వచ్చిన అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. అంత నీ ప్లాన్ మహిమ తల్లి. నిన్ను ఫాలో అయిపోయారు, సక్సెస్ అయిపోయారు. అక్కడ ఇల్లంతా శ్మశానంలా మారింది నాన్న. ఒక్కడి ముఖం మీద నెత్తురు చుక్కు కూడా లేదు. అల్లకల్లోలంగా ఉంది. నీ కోరిక నెరవేరింది నాన్న. నా కూతురు నా పగని తన భుజాల మీద మోస్తుంటే నా కోరిక తీరకుండా ఎలా ఉంటుందమ్మా? ఇంతకీ అదెక్కడ నాన్న? ఏదమ్మా? అదే నాన్న. అదంటే ఏదమ్మా? అబ్బా అదే నాన్న. తల్లి అది అది అంటే ఎలా తెలుస్తుందమ్మా? అదేదో చెప్పచ్చుగా. నువ్వు కిడ్నాప్ చేసిన అపర్ణ నాన్న. ఏంటమ్మా, నేను కిడ్నాప్ చేశానా? అది అపర్ణనా? నువ్వంటే నువ్వు కాదు నాన్న, మన వాళ్ళు రాత్రి దాన్ని కిడ్నాప్ చేశారుగా. మన వాళ్ళు అపర్ణను కిడ్నాప్ చేయటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మతిపోయిందా? నాన్నా నాన్ననే. అపర్ణ నేనేం చేసుకుంటానే తల్లి. అయినా నువ్వు మీనాక్షితో మొదలెట్టి ఆ బలరాం గారితో ఫినిషింగ్ ఇస్తానంటే నా కూతురు ఏదో శుభవార్త మోసుకొస్తుంది కదా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఇప్పటిదాకా నువ్వు హ్యాపీగా ఫీల్ అయిందేంటి? నువ్వేదో చేశావని మన ప్లాన్ సక్సెస్ అయ్యిందని. అపర్ణని మన వాళ్ళే కిడ్నాప్ చేశారని నేను ఆనందపడుతున్నాను నాన్న. ఇదంతా ఆనందం కాదు, భ్రమ అంటారు. నాన్న రాత్రి పార్టీలో అపర్ణ కిడ్నాప్ అయింది నాన్న. నేను మన వాళ్ళే అనుకొని ఆ అపర్ణ కిడ్నాప్ అయింది, కానీ మన దగ్గర లేదు. ఏమిటి తండ్రి ఈ వైపరీత్యం? నారాయణ నారాయణ నారాయణ. నువ్వు కిడ్నాప్ చేయలేదు, నేను అపర్ణను చూడలేదు, కానీ అపర్ణ కనిపించట్లేదు. మరి ఏమైనట్టు? నాకు ఫోన్ చేస్తుంది.
హలో హలో గౌతమి, ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నావు గౌతమి? నేను ఇంటికే వస్తున్నాను మీనాక్షి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాతోనా? ఏంటి మీనాక్షి? నువ్వు వెంటనే ఆఫీస్కి వచ్చేయి. చెప్పు మీనాక్షి, పర్లేదు. ప్లీజ్ గౌతమి వచ్చేయి. సరే వస్తున్నాను. ఏంటిది? ఏం మాట్లాడుతుంది? నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. మా అమ్మ మా ఇంట్లో ఉండాలి, లేకపోతే నువ్వు కాట్లో ఉంటావు. ఇలాంటి టైంలో మా నాన్న ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. పద వెళ్దాం. ఒంటరిగా నాతో కలిసి నా తండ్రి దగ్గరకు వస్తుంది అంటే పులి బోన్లోకే వస్తుంది.